ఇవాల్టి ముఖ్యాంశాలు. ఈడీ కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ, సిబి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ. ఇప్పటికే 2 దఫాలుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారణ చేసిన ఈడీ. 2 రోజుల క్రితం అరవింద్ కుమార్ నుండి కీలక డాక్యుమెంట్లను తీసుకున్న ఈడీ. కీలక సమావేశాలను నిర్వహించిన సీఎం చంద్రబాబు, జీఎస్డీపీపై సమీక్ష, అనంతరం ఆదాయార్జన శాఖలపై సమీక్ష సమావేశం. ఏపీ నుంచి తెలంగాణకు మొదలైన వాహనాల రద్దీ. నందిగామ, కీసరా, జగ్గయ్యపేట, చిల్లకల్లు టోల్గేట్ల దగ్గర వాహనాల తాకిడి. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణాలతో పెరిగిన రద్దీ. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి. ఇంట్లో సైఫ్ పై కత్తితో దాడి చేసిన దుండగుడు. తెల్లవారుజామున 2 గంటలకు దాడికి పాల్పడ్డ ఆగంతకుడు. లీలావతి ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్ కు చికిత్స. సైఫ్ ఒంటిపై 6 చోట్ల తీవ్ర గాయాలు. 2 చోట్ల లోతుగా గాయం, వెన్నెముక పక్కన గాయం. సైఫ్ పై దాడి చేసిన వ్యక్తి దొంగగా అనుమానాలు. తెలంగాణలో హామీలను నెరవేర్చి చూపించాం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ తరహా హామీలు ఇస్తున్నాం. తెలంగాణలో 2,000 కోట్ల రూపాయల మేర రైతు రుణమాఫీ చేశాం. ఇది మా నిబద్ధతను తెలియజేస్తుంది. దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందని వ్యాఖ్య.